హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 42వ భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం. మహి అబ్బా ఏడవకుండా ఏంటో చెప్పు ప్రియా. అది మన ఆఫీస్లో టీం లీడర్ ఉన్నాడు కదా అతను అంటూ జరిగిందంతా చెప్పి నన్ను ఫాలో అవుతూ ఇంటి వరకు వచ్చాడు. ఆంటీ ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా ఇంకా ఫోన్ చేసి నాతో చాలా చండాలంగా మాట్లాడాడు. మహి నాకు చాలా బాధగా ఉంది, ఇంకా భయంగా కూడా ఉంది. మళ్ళీ వస్తాడేమో. అవునా, నువ్వేం భయపడకు, డోర్ లాక్ చేసావు కదా. కానీ ఏంటి, నేను వచ్చి ఇంటి బయట ఉంటా, నువ్వు భయపడకుండా ఉండు అని ప్రియకి చెప్పి కాల్ కట్ చేసి వెళ్ళి ప్రియా ఉండే ఇంటికి కొద్దిగా దూరంలో బైక్లో కూర్చొని ప్రియకి ధైర్యం చెప్పి అక్కడే 2 గంటలు కూర్చొని వెళ్ళిపోయాడు. ఉదయం ప్రియకి ఫోన్ చేసి తను కలవాలని అడ్రస్ చెప్పి రమ్మన్నాడు. మహి నాకు చాలా భయం వేసింది తెలుసా. అవునా, సరే కూర్చో. నువ్వు బాగానే భయపడుతున్నావే. అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే అతను ఒక్కసారి ఏదో నీతో అలా మాట్లాడితేనే నీకంత బాధగా ఉందా? ఉండదా? మన గురించి ఏం తెలుసుకోకుండా అలా మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు నాకే కాదు ఎవరికైనా బాధగా ఉంటుంది. అవునా, నువ్వు ప్లాన్ వేసి నా నుండి దూరం చేసిన ఉమ్మ కూడా నీలాగే ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది కదా. తనను కూడా నీలాగే ఎవరో ఒకరు ఏడిపిస్తూ తన గురించి తెలియకుండానే తనను కూడా ఇష్టం వచ్చినట్టు అందరూ అంటే తను కూడా నీలాగే బాధపడుతూ ఉంటుంది కదా. మహి అవును ప్రియా, ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇక్కడికి వచ్చి కనీసం కొన్ని నెలలు కూడా కాలేదు, కానీ నిన్ను ఎవరో అన్నారని బాధగా ఉందంటున్నావే. ఉమా నా నుండి దూరంగా ఎక్కడికో ఎవరూ తెలియని కొత్త చోటుకి వెళ్ళింది. అక్కడ వాళ్ళకు కూడా ఉమా ఎవరో తెలియదు. వాళ్ళు కూడా తనని ఇలాగే కాదు నీకన్నా ఎక్కువే బాధ పెడుతూ ఉంటారుగా. నిన్న జరిగింది గుర్తు చేసుకుంటూ అంటున్నాడు. ఇప్పుడు నువ్వు పడే బాధ కంటే ఉమా ఇంకా 2 రెట్లు బాధపడుతూ ఉంటుంది. కాదు, నీ కారణంగానే తను బాధపడుతూ ఉంది. మహి ఒక్కసారిగా అలా అనేసరికి అసహనంగా అనింది ప్రియా. నేను చెప్పేది నిజం కాదా? నువ్వు చేసిన పనికి ఉమా అక్కడ నీలాగే బాధపడుతూ ఉంటుంది, ఇక్కడ నువ్వు ఎలా అయితే బాధపడుతూ ఉన్నావో అలాగే. కానీ మహి, చెరపుకురా చెడేవు అన్నారు. నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డావు. నువ్వు ఉమను బాధ పెట్టి తన జీవితంలో ఏ సంతోషం లేకుండా చేశావో అదే సంతోషాన్ని ఆ దేవుడు కూడా నీకు లేకుండా చేశాడు. నువ్వు నన్ను ఉమకి దూరం చేసినట్లు నీకు కూడా వికాస్ని దూరం చేశాడు. ఇంకా ఉమ అక్కడ ఎలా అయితే బాధపడుతూ ఉంటుందో అలాగే నువ్వు కూడా ఇక్కడ బాధపడుతున్నావు. ప్రియా, నువ్వు అన్నీ చేసి ఎవరిని సంతోషపెట్టావు? నువ్వేం సంతోషపడ్డావు? నీ ఒక్క సంతోషాన్ని, నీ ఒక్క జీవితాన్ని, నీ ఒక్కదాని స్వార్థం చూసుకొని అందరి జీవితాలు నాశనం చేస్తావు. ప్రియా, నీ వల్ల అటు నేను ఉమా, ఇటు వికాస్ బాబు, ఇంకా ప్రియకి సిరి గురించి చెప్పకూడదు. ముందు నమ్మి నా జీవితాన్ని ఇలా చేసుకున్నాను, ఇప్పుడు ఎవరిని నమ్మకూడదు, పాప గురించి ఏం చెప్పకూడదు అనుకుంటున్నాడు. అందరినీ బాధ పెట్టావు. మహి, ఇంకా చాలా ఆపు. నేను ఆపినా ఆపకపోయినా ఇదే నిజం. ఇంకా నేను నిన్న రావద్దు అనుకున్నాను, కానీ నాలో మానవత్వం ఇంకా మిగిలే ఉంది. అందుకే నీకు హెల్ప్ చేశాను. ప్రియా, ఒకటి గుర్తుపెట్టుకో, మనం చేసిన వాటికి ఇతరుల సంతోషపడకపోయినా పర్వాలేదు, కానీ బాధ మాత్రం పడకూడదు. మహి ఏంటి నన్ను అన్ని మాటలు అంటున్నాడు? అంటే నేను నిజంగానే అని అనుకుంటూ తను చేసినవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ ఇంకా తన జీవితంలో జరిగినవి గుర్తు చేసుకుని ఒక్కసారిగా తనకు మనసులో భయం మొదలైంది. శరీరం అంతా ఒక్కసారిగా చల్లబడి చెమటలు పడుతూ చిన్నగా వణుకు మొదలైంది. అంటే నేను నిజంగానే తప్పు చేశాను. నేను ఉమ కూడా ఇలాగే బాధపడుతూ ఉంటుంది. నాలాగే భర్త వదిలేసిన ఆడదాన్ని ఎలా చూస్తారో అలాగే తనను కూడా. అందుకే తను అక్కడ బాధపడుతూ ఉండడం వల్ల నాకు కూడా ఇక్కడ ఇలాగే జరిగింది. అయ్యో, కావ్య మాటలు విని చాలా చాలా పెద్ద తప్పు చేశాను. ఉమకు అన్యాయం చేశాను. మహిని పెళ్లి చేసుకోవాలన్న స్వార్థంతో ఉమా గురించి, తన జీవితం గురించి అస్సలు ఆలోచించలేదు. తను కూడా నాలాగే ఒక ఆడపిల్ల అని, తనకు కూడా ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయనే ఆలోచన లేక నాకు నచ్చినట్టు చేసి తన జీవితాన్ని అన్యాయంగా నాశనం చేశాను. అవును, మహి చెప్పింది నిజమే. నేను చేసిన పాపం నా జీవితాన్ని నాకు కాకుండా చేసింది. వికాస్ నాకు దూరం అయ్యాడు. ఇంకా బాబుకు తండ్రి ప్రేమ లేకుండా ఇప్పుడు ఎవరు లేని వాడిలాగా ఉన్నాడు. ఇదంతా నేను చేసిన పాపం వల్లనే. కానీ ఎలా ఇప్పుడు దాన్ని సర్దిద్దుకోను? ఉమా ఎక్కడుందో కూడా నాకు తెలియదు కదా. ఉమా ఒక్కసారి నాకు కనిపిస్తే బాగుండు. తనకి జరిగినవన్నీ చెప్పి క్షమించమని కోరుతాను అనుకుంటూ బాధపడుతూ ఉంది ప్రియా. అక్క, ఏంటి రాకి? అంటే అది నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను. అందుకే నేను మళ్ళీ రాకి నీకు ముందే చెప్పాను, మొన్న కూడా చెప్పాను. చూడు, ఇప్పటికే నా జీవితంలో జరిగింది చాలు, ఇంకా నాకు ఏం వద్దు. ప్లీజ్ మళ్ళీ ఇలా అడక్కు. అక్క, నువ్వు ఇలాగే మొండి పట్టి పడితే మాత్రం నేను చేయాలనుకున్నది చేస్తాను. ఏంటి రాకే, ఏమంటున్నావు నువ్వు? అవును, సిరికి తండ్రి ప్రేమ లేకుండా చేస్తూ నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేనక్క. అందుకే నేను శామ్ సిరిని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను.
అప్పుడు తనకి తండ్రి ప్రేమ తల్లి ప్రేమ రెండూ దక్కుతాయి. పైగా తను హ్యాపీగా కూడా ఉంటుంది. ఇక్కడైతే తన కళ్ళ ముందు నిన్ను అందరూ మాటలు అంటుంటే నువ్వు బాధపడుతూ ఉండడం చూసి తను బాధపడుతూ ఉండడం కంటే తనకి నేను శామ్ తల్లిదండ్రులుగా మరి తనను హ్యాపీగా చూసుకుంటాం. రాఖీ, అవునక్క, నిన్న జరిగిందంతా నాకు తెలుసు. నువ్వు రాత్రి ఏడుస్తూ ఉండడం సిరి చూసి నాతో వచ్చి లాకి అమ్మకు తల నొప్పిగా ఉంది, తెలుసా, బాగా ఏడుస్తుంది అంటుంది. దొంగోడి దగ్గర వెళ్దాం అని పొద్దున్నే వచ్చి చెప్తుంటే చాలా బాధగా అనిపించింది నాకు. అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఏంటి అనుకుంటూ ఇంకా రాఖీ ఏం చెప్తాడని అలాగే చూస్తూ ఉండిపోయింది. అవునక్క, నువ్వు ఒప్పుకుంటే పెళ్ళి, లేకపోతే మేము దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోవడమా అన్నది నువ్వే తేల్చుకోవాలి. రాఖీ, ఏంటి నువ్వు అసలు? అక్క, నీకు చాలాసార్లు చెప్పి చూశాను కానీ నువ్వు వినలేదు. కాదు, వినవు కూడా. నాకు అర్థమైంది. అందుకే నీకు మేము కావాలి అంటే నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మేమే నీకు దూరంగా వెళ్ళిపోతాం. రాఖీ, అక్క, నువ్వేమన్నా అనుకో, ఇదే నా తుది నిర్ణయం. రాఖీ, రాఖీ, నేను చెప్పేది విను. ఏంటి ఇలా అయింది? నన్ను నా వల్లే అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఆఫ్టర్ 1 month. అబ్బా, చాలా చాలా వేడిగా ఉంది. ఈ ఫంక్షన్కి రావద్దనుకున్నా కానీ సిరి రాఖీ వల్లేమో. రాఖీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళారు. ఇంకా నేనేమో ఇక్కడికి రాక తప్పలేదు. ఆటో, ఆటో. ఏంటమ్మా? ఏంటి ఇతను అచ్చం రౌడీలాగా ఉన్నాడు. ఇతను ఆటోలో వెళ్ళడం ఎందుకో, కానీ ఇంత దూరంగా ఉన్న ప్లేసులో ఇంకొక ఆటో కూడా రాదు కదా అనుకుంటూ ఉంది ఉమా. ఏంటమ్మా, రండి, ఎక్కడికి వెళ్ళాలి? అది ఆ అడ్రస్ అండి, అక్కడికి వెళ్ళండి. ఏంటో రాఖీ ఏమో నిర్ణయం చెప్పాడు. రాఖీ మాత్రం ఇప్పుడు మారేలా లేడు. నాతో మాట్లాడడం కూడా మానేశాడు. అలా రాఖీ దూరంగా ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఏం చేద్దాం, అంతా నా తలరాత. ఏంటన్నా ఆపావు? ఒక అర్జెంట్ కాల్ మాట్లాడి వస్తాను. త్వరగా రండి. ఏంటి ఇతను ఇంత కంగారుగా వెళ్తున్నాడు? ఒకవేళ ఇతను ఫోన్ పేరుతో ఏమన్నా ప్లాన్ వేశాడా? అసలే చూడడానికి రౌడీలాగా ఉన్నాడే. ఎందుకో అనుమానంగా ఉంది. అసలే ఈ ప్లేస్కి ఎవరు రారు. ఎక్కడున్నాడు ఇతను? ఎవరితో మాట్లాడుతున్నాడు ఫోన్లో? అతను ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఉమా వింటూ ఉంది. చెప్పరా. ఏంటి పెద్ద బేరమా? చంపితే లక్ష్య ఇస్తాడా? అవునా, ఫోటో పంపి. సరే, ఒక పార్టీ వచ్చింది, దింపేసి వచ్చేస్తా. అమ్మో, వస్తున్నాడు అనుకుంటూ ఏమీ తెలియటి కూర్చొని ఏంటి ఇతను ఎవరినో చంపాలంటున్నాడు? ఎవరై ఉంటారు పాపం? ఎవరినో. వాళ్ళ ఫ్యామిలీ అంతా బాధపడతారు. ఇలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆ బాధ? నేను ఆ బాధ వాళ్ళకి లేకుండా చేయాలి. ఆ ఫోటో చూసి పోలీసులకి ఇస్తే అతన్ని కాపాడతారు, లేకుంటే నేనే ఏదో ఒకటి చేయాలి. కానీ ఎలా? అన్నా. ఏంటమ్మా? అంటే నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు. మీ ఫోన్ ఇస్తే మా తమ్ముడికి ఫోన్ చేసుకుంటా. కంగారు పడుతుంటారు నేను రాలేదని. అవునా, సరే తీసుకో. తొందరగా చేసినట్టు చేసి ఫోటో తీసుకోవాలి. కానీ అతను మిర్రర్లో చూస్తాడు కదా, ఎలా? అన్నా. మళ్ళీ ఏంటి? అంటే నాకు చాలా దాహంగా ఉంది. అక్కడ ఆపండి. అక్కడ ట్యాప్ ఉంది. మీ దగ్గర ఉన్న బాటిల్తో వాటర్ తెస్తారా? ఈలోపు నేను మా తమ్ముడితో మాట్లాడతాను. సరే. ఎవరిని చంపాలనుకుంటున్నారు వీళ్ళు? ఎవరు అబ్బా? ఏంటి, మా మహిన? వీళ్ళెందుకు చంపాలనుకుంటున్నారు? అసలు ఎవరు మహిని చంపమని వీళ్ళకి చెప్పారు? ఇప్పుడు మహి ఎక్కడున్నాడు? ఎలా తెలుసుకోవడం? వీళ్ళు తనని ఏమన్నా బంధించారా? లేకపోతే నన్ను ఎక్కడికన్నా రమ్మని చెప్పారా? ఏం అర్థం కావడం లేదే నాకు. ఏం చేయాలి ఇప్పుడు? మహిని ఎలా కాపాడుకోవాలి నేను? ఇదిగో, ఇంకా ఏమన్నా కావాలా నీకు? అన్నా అంటూ నా ఫోన్ ఇవ్వు. అసలే నాకు చాలా పని ఉంది. ఏంటో, నన్ను ఆటో డ్రైవర్ అనుకున్నావా? నీ సర్వెంట్ అనుకున్నావా? ఇందాక నుండి తెగ ఆర్డర్ వేస్తున్నావు. ఇదిగో తీసుకో, నా ఫోన్ ఇవ్వు. ఏదో నాకున్న లేడీస్ సెంటిమెంట్ వల్లనే నిన్ను ఎక్కించుకున్నా, కానీ నువ్వేమో నా బుర్ర తింటూ ఉన్నావు. అన్నా, అది ఇప్పుడు గమ్ముగా కూర్చోకపోతే ఇక్కడే దింపేస్తా. అమ్మో, ఇతను ఇక్కడే దింపితే మహి గురించి తెలుసుకోలేను. సరే అన్నా, ఇంకా ఏమి అనను. ఏంటి వీళ్ళు మహిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? కానీ తను ఎక్కడ ఉన్నాడో తెలియదు నాకు. ఫోన్ నెంబర్ కూడా లేదు. ఇప్పుడు ఎలా? అన్నా, మీరు ఇక్కడ ఎంతవరకు వెళ్ళారు? ఏంటి అంటే, మీరు ఇందాక ఫోన్ అన్నారు కదా, ఏమన్నా పని ఉందేమో అర్జెంటుగా. మీరు నన్ను దింపకుండా మీ పని చూసుకోండి ఫస్ట్ అంటున్నా. అంతే. నేను వెయిట్ చేస్తాలేండి, అంత అర్జెంట్ అయితే. అదా, నాకేం పని ఉంటుంది? నాకు అలాంటి పని ఏం లేదులే. నువ్వు కూర్చో గమ్ముగా. చాలా కోపంలో అన్న ప్లేస్ పేరు చెప్తాడనుకుంటే చెప్పలేదే. ఏం చేయాలి ఇప్పుడు? అన్నా, ఇక్కడే ఆపండి. ఇప్పుడు ఎలా? ఇతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుంటే అప్పుడు ఏదో ఒకటి చేయొచ్చు. ఆటో ఎవరైనా ఆగితే బాగుండే. అన్నా, ఆ ఆటోని ఫాలో అవ్వు. ఏంటమ్మా, ఆ ఆటోని ఎందుకు? అంటే ఆ ఆటోలో నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, అందుకే. అవునా, మరి ఫోన్ చేయొచ్చుగా. అన్నా, వాళ్ళు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇప్పుడు ఇవ్వకుండా ఊరికి వెళ్తున్నారు, అందుకే. సరేనా?
"ఆ, ఈ మధ్య ఇలాంటివి ఎక్కువయ్యాయి కదా, అందుకే అడిగాలి." "సరే అమ్మా, ఆటో అక్కడ ఆగింది చూడు." "అవును, సరే మీరు వెళ్ళండి." "ఏంటి ఇక్కడ ఆగారు? అయినా మహిని ఎందుకు చంపాలనుకున్నారు? ఎవరు చేశారు ఇదంతా?" "ఇంకా కొంచెం ముందుకెళ్దామన్నా కూడా ఏం లేవే అక్కడ. అతను అతను మహినే కదా?" "అవును, మహినే." "అయ్యో, ఇప్పుడు ఎలా? ఇక్కడ ఎవరూ లేరు హెల్ప్ తీసుకోవడానికి కూడా. ఇంకా ఫోన్ కూడా నెట్వర్క్ లేదు. మహి, నేను ఎలా కాపాడాలి నేను? మహి, మహి వెళ్ళిపో అక్కడి నుండి, మహి." "ఉమా, ఉమా ఏంటి అలా అరుస్తూ వస్తుంది?" "రే, ఎవరో వస్తున్నారు, వీడి కోసమే అనుకుంటా. పదండి, ముందు వీడి పని కానిద్దాం." "రే, ఎవడ్రా మీరు అలా కొడుతున్నారు నన్ను?" అలా అంటున్న మహిని ఒకడు బలంగా తల మీద కొట్టాడు. "మహి, మహి" అంటూ ఏడుస్తూ వస్తుంది ఉమా. "ఉమా, ఎవడ్రా అది? రే, ఎవడ్రా అది? ఎందుకు ఇక్కడికి వస్తుంది? సార్ ఏమో వీడిని చంపి బాడీ కూడా దొరకకుండా చేయమన్నాడు. ఇదేమో అరుస్తూ వస్తుంది. దాని అరుపుకి ఎవరైనా వస్తే తొందరగా కత్తి తీసి పొడువురా." అన్నా." "మహి, మహి, ఎవర్రా మీరు?" "అన్నా, మనం పొడిచినట్టు అది కూడా చూసింది కదా, దాన్ని కూడా చంపేద్దాం, ఒక పని అయిపోతుంది." నువ్వు ఆటోలో." "రే, ఎవడ్రా మీరు? మహిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? మహి కళ్ళు తెరువు. మహి, మహి, నువ్వు ఆటోలో ఎక్కి మొత్తం విన్నావు కదా? అప్పుడే నేను గమనించాల్సింది. మహి కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి ఒక్కసారి చూడండి. మీరు ఎవరు? ఈయన మీకు ఏం చేశారని ఇలా చేశారు మహిని?" అని బాధతో ఏడుస్తూ మహికి ఏమవుతుందన్న బాధ ఒకవైపు, ఎలా తనని ఇక్కడి నుండి తీసుకెళ్లాలన్న ఆలోచనతో అడిగింది. "వీడు ఏమవుతాడు నీకు?" "నా భర్త." "అవునా? మరి వాడేంటి వాడి పెళ్ళాంతో తిరుగుతున్నాడని వీడిని చంపమని మా సార్కి డబ్బులిచ్చాడు?" "ఏంటి?" "అవును, వాడి పెళ్ళాంతో నీ మొగుడు తిరుగుతున్నాడని వీడిని చంపి బాడీ కూడా దొరకకుండా చేయమని చెప్పాడు." "ఏంటి?" "ఏమో, మీ గొడవలు మాకెందుకు. రే, పదండి వీడిని తీసుకుని." "అన్నా, ప్లీజ్ అన్నా, ఒక చెల్లిగా అడుగుతున్నాను, మహిని కాపాడండి ప్లీజ్ అన్నా. కావాలంటే అతనికంటే మీకే ఎక్కువ డబ్బిస్తాను." కాదు, ఎంత కావాలో అంత ఇస్తాను, ప్లీజ్ అన్నా, అలా చేయకండి, మహిని కాపాడండి." "రే, ఇది ఇలాగే అంటుంది, మనకు డబ్బు ఆశ చూపించి తర్వాత పోలీసులకు పట్టిస్తుంది. అసలే పోలీసులు మన మీద నిఘా పెట్టారు, దొరికితే అస్సలు వదలరు. ముందు దీన్ని పొడుద్దాం, అప్పుడు మనకి ఏ సమస్య ఉండదు" అని ఒకడు ఇంకొకడికి చిన్నగా చెప్తాడు. అప్పుడు ఆటో అతను, "రే, పాపం రా" అంటాడు. "పాపం అంటే నువ్వే చేస్తావు. ఏదో మాలో ఒకడు లేడని ఆటో తోలుకుంటున్నా నిన్ను పిలిచి నేను చాలా పెద్ద తప్పు చేశానురా. నీ వల్లే అది ఇక్కడికి వచ్చింది. మా ప్లాన్ అంతా చెడిపోయేలా చేసింది. దాన్ని చంపితే కానీ మాకు ఏ సమస్య ఉండదు. కానీ చంపడం అంటే అది ఒక ఆడపిల్ల అయితే మనకేంటి? మనకేం కాకుండా చూసుకోవాలి. రేయ్, నువ్వు దాని పొడు. వాడు ఎలాగో చచ్చిపోయినట్టున్నాడు. వీళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే నేను డబ్బిస్తా అన్నా కదా, అందుకే హెల్ప్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారా? లేక మహిని ఇక్కడ నుండి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. అబ్బా, కంగారులో ఫోన్ ఎక్కడ పడింది? మహి ఫోను ఇది కూడా పగిలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎవరూ లేరే. ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఎవరుంటారు? ఎలా వెళ్ళాలి మేము ఇక్కడి నుండి? మహిని ఎలా కాపాడుకోవాలి? మహి అనుకుంటూ ఏడుస్తూ వెళ్ళలేని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఉమకి అక్కడ కొన్ని బాటిల్స్ కనిపించేసరికి దీనితో వాళ్ళ తల పగలగొడతా. అప్పుడు మహిని వాళ్ళు తీసుకెళ్ళలేరు. అదే, కానీ ఎలా కొట్టాలి వాళ్ళని? ఉమా ఇప్పుడు ధైర్యం చూపలేకపోతే మహిని నిన్ను దూరంగా అవి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు మహి నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు, అసలు కనిపించడు అని అంతరాత్మ తనని హెచ్చరిస్తుంటే, లేదు అలా జరగకూడదు, మహికి ఏం కాకూడదు. మహిని వాళ్ళు తీసుకెళ్లకుండా ఆపాలంటే వాళ్ళని నేను ఎదుర్కోవాలి. కానీ వాళ్ళేమో ముగ్గురున్నారు, నేనేమో ఒక్కదాన్ని. ఎలా? వాళ్ళు వస్తున్నారు. ఇంకా ఆలోచించకుండా ఏదైతే అదయింది. ఖచ్చితంగా వాళ్ళని వీటితో కొడతా. రే, పదన్రా, వస్తున్నారు, వీటితో నెత్తి మీద కొడతాను. చూడు మిమ్మల్ని అంటూ అలా కొట్టడానికి వస్తున్న ఉమని తన చేతిని పట్టుకుని, ఏంటి నీ మొగుడిని కాపాడుకుందామని వీటితో మమ్మల్ని కొడదామని? చూడరా, ఆడపిల్లవన్నావు, అదే మనల్ని చంపాలనుకుంటుంది. ఇప్పుడు మనం దాన్ని చంపడంలో తప్పు లేదనుకుంటా. ఇంకా నువ్వు రేయ్ పట్టుకోదాన్ని. మేము ఎన్ని చేసాం ఆ మాత్రం గమనించలేమా? మేము నిన్ను అంటూ, అమ్మో, వీళ్ళ అమ్మాయిని చంపేస్తారు, వాళ్ళు చంపకముందే తల మీద కొడతా, అప్పుడు తను స్పృహ కోల్పోయినా బ్రతికే ఉంటుంది కదా అనుకుంటున్నాడు ఆటో డ్రైవర్. రే, ఏంట్రా అలా కొట్టావు దాన్ని? అంటే, అన్న పడవడం ఎందుకు, అలా కొడితే దెబ్బకు చస్తుంది కదా అని అన్నాడు ఆటో డ్రైవర్. సరే చూడు, చచ్చిందో లేదు. అమ్మయ్య, బ్రతికే ఉంది. కానీ అన్న చచ్చిపోయింది. సరే, వీళ్ళని సంచిలో వెయ్యి, తెచ్చావు కదా. అన్న, కంగారులో మర్చిపోయా, అసలే నాకు ఇదంతా ఫస్ట్ టైం కదా. మర్చిపోయావా? నిన్ను ఇప్పుడు ఎలా? సరే కానీ ఆటో వెనకాల వెయ్యి. ఇంకా నువ్వు వాడితో వెళ్ళి వీళ్ళని దూరంగా ఉన్న కొండపై నుండి పడి, అంతే. సరే, నువ్వు వెళ్ళన్నా, నేను చూసుకుంటాలి. పాపం రా, వాడినంటే ఓకే, కానీ ఈ అమ్మాయిని కూడా అంటే
ఏంటి నువ్వు ఎవరిని చూసినా మీ అక్క అమ్మలాగే అనుకుంటూ ఉంటావు. మీ అక్కను మీ అమ్మను మీ నాన్న చంపి పెద్ద రౌడీ అయ్యాడు, కానీ నువ్వు మాత్రం ఇలాగే ఉన్నావు. పద, ఇక్కడుంటే మనం ఇరుక్కుంటాం. పాపం, వీళ్ళని చంపేయకూడదు. ఏం చేయాలి ఇప్పుడు? వీడిని కొడతాను, అప్పుడు పడిపోతాడు. తర్వాత వీళ్ళని ఇక్కడే పడేసిపోతాను. ఎవరో ఒకరు అమ్మాయి, ఈ అమ్మాయి కాపాడతారా? అతను అనుకున్నట్టే చేసి గబగబా అక్కడ మహిని ఉమని పడేసి అతను కొట్టిన అతన్ని ఆటోలోని తీసుకెళ్లిపోయాడు. కొన్ని గంటల తర్వాత అటువైపుగా వెళ్తున్న లారీ వాళ్ళు చూసి అంబులెన్స్కి ఫోన్ చేయడం, అంబులెన్స్ రావడం, హాస్పిటల్లో మహి ఉమలను జాయిన్ చేయడం అన్నీ జరిగిపోయాయి. ఫంక్షన్ నుండి ఇంటికి వచ్చిన రాఖీకి ఇంట్లో ఉమ లేకపోవడం చూసి ఏంటి ఇంకా రాలేదా అనుకుంటూ ఉమకు ఫోన్ ట్రై చేశాడు. కానీ అది కలవకపోవడంతో ఏంటి ఇంకా రాలేదనుకుంటూ కంగారు పడుతున్నాడు. ఒకవైపు వస్తుంది లేని శామ్ చెప్పడంతో అప్పటికి సైలెంట్గా ఎందుకో రాఖీకి మనసంతా కంగారు రావడంతో ఏం చేయాలి, ఇంకా ఎందుకు రాలేదు అని అలాగే వెయిట్ చేస్తున్నాడు. అలా గంట, 2 గంటలు, 3 గంటలు గడుస్తున్నా ఉమా రాకపోవడంతో, అసలే పొద్దున వెళ్ళిన అక్క రాత్రి అవుతున్నా రాకపోవడంతో రాఖీ భయపడి రఘురాం గారికి ఫోన్ చేయడం, ఆయన కూడా కంగారుతో తన ఫ్రెండ్కి చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు ఉమా వెళ్ళిన ప్లేస్లో ఇంకా చుట్టుపక్కల దగ్గరలో ఉన్న అన్ని ప్లేసెస్ సెర్చ్ చేస్తే ఎవరో అక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పడంతో అప్పటికే హాస్పిటల్ వాళ్ళు ఉమా మహిళ గురించి ఇన్ఫామ్ చేయడంతో అది ఉమా మహిళ అని పోలీసులు కన్ఫర్మ్ చేసుకుని రఘురాం గారికి చెప్పడం, ఆయన రాఖీకి చెప్పడంతో అందరూ కంగారుగా హాస్పిటల్కి వెళ్లారు. హాస్పిటల్లో ఉన్న ఉమని చూసి రాఖీ చాలా బాధపడుతూ అక్కడే ఉన్నాడు తన దగ్గరే. మహిని కనీసం చూడని కూడా చూడలేదు. అర్ధరాత్రి 2 గంటలకి ఉమకి మెలకు రావడంతో అక్క అక్క ఎలా ఉంది నీకు ఇప్పుడు అని రాఖీ అడుగుతూ ఉన్నా ఉమకు మాత్రం మైండ్లో అంతా మహికి ఏమైందో అన్న టెన్షన్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఉమా మనసులో మహి పట్ల కోపం బదులు ప్రేమ నిండిపోయింది. తనకు ఏమైందో అన్న భయంతో వెంటనే రాఖీని అడిగి మహి దగ్గరికి వెళ్ళింది. మహికి ఇంకా స్పృహ రాకపోవడంతో తన దగ్గరికి వెళ్ళి బాధగా కూర్చొని ఏడుస్తూ ఉంది. ఉమా స్పృహలోకి వచ్చిందని నర్సు చెప్పడంతో అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ ఉమా అంతగా బాధపడడం చూసి ఈయన మీకు ఏమవుతాడో అని అడగడంతో ఉమా ఒక్కసారిగా ఏం చెప్పాలో అర్థం కావడం. ఎందుకంటే మహి ప్రియని పెళ్లి చేసుకున్నానన్న భ్రమలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా చెప్పగలను నేను తన భార్యనని, అసలు ఇప్పుడు మా బంధం గురించి ఏమని చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియ డాక్టర్కి ఉమని చూపిస్తూ తను మహి వైఫ్ డాక్టర్ అని చెప్పడంతో ఉమకు అసలు తను ఏం చెప్తుందో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయింది. డాక్టర్ మాత్రం అవునా, చూడమ్మా, అతని తలని ఎవరో చాలా బలంగా కొట్టారు, ఇంకా ఇతన్ని ఎవరో చంపాలని చూశారు, తలకు బాగా బలంగా కొట్టారు, అలా కొట్టడంతో తన కోమాలోకి వెళ్ళిపోయాడు, ఇంకా కడుపులో బాగా బలంగా పొడిచారు, బతకడం చాలా కష్టం అని చెప్పేసరికి ఉమకి ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు. తన పరిస్థితే కాదు, అక్కడ ఉమా కోసం వచ్చిన రాఖీ, కార్తిక్, రఘురాం గారికి కూడా షాక్ తగిలినట్టు అయిపోయింది అందరికీ. డాక్టర్ అలా చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఉమా అలాగే ఉండేసరికి రాఖీ తన దగ్గరికి వెళ్ళి ఉమని ఓదార్చాలని చూసిన ఉమా ఏడుస్తూ అలాగే ఉంది. రఘురాం గారికి, కార్తిక్కి ఎందుకు ఉమా అలా మహి కోసం ఏడుస్తుందో అర్థం కాక నిలబడి చూస్తూ ఉన్నారు ఆశ్చర్యంతో. కార్తిక్ వెళ్ళి ప్రియను బయటికి పిలిచి ఏంటి ప్రియా, నువ్వు మహి వైఫ్ అని ఉమని చూపించావు, నేను నీకు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుంటుందని ఇన్ఫామ్ చేశాను, కానీ నువ్వు అలా అంటున్నావే అని కార్తిక్ అనేసరికి సార్ మహి ఎవరో కాదు ఉమా భర్త అని ప్రియా చెప్పడంతో ఏంటి అని అక్కడే కూర్చుండిపోయాడు కార్తిక్. ప్రియా జరిగింది మొత్తం కార్తిక్ చెప్పేసరికి ఎంతైనా ఉమను ప్రేమిస్తున్నాడు కదా. కార్తిక్ అవన్నీ వినేసరికి చాలా బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఉమా మాత్రం మహి దగ్గరే ఉంది. ఇప్పుడు తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని ప్రియా కూడా సైలెంట్గా ఉండిపోయింది. ఉదయం ప్రియా రాగానే ఉమా ప్రియతో చూడు, ఆయన ఎవరో చంపాలనుకున్నారు, ఆ చంపేవాళ్ళు అంటూ వాళ్ళు అన్న మాటలన్నీ ప్రియతో చెప్పేసరికి ప్రియకు అర్థమైంది ఇవన్నీ ఎవరు చేశారో అన్నది. నీకేమన్నా తెలుసా ఎవరు చేశారో? తెలుసు. ఎవరు? ఎందుకు ఆయన చంపాలనుకున్నారు? నా భర్త వికాస్. ఏంటి, నీ భర్తనా? అవునుమా, నువ్వు అనుకున్నట్టు నాకు మహికి పెళ్లి జరగలేదు, నాకు వికాస్కే పెళ్లి జరిగింది. అది కూడా మహిని దగ్గరుండి చేశాడు. వికాస్ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుని నా ఆస్తి కోసం నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవాడు. నేను ఆస్తి ఇవ్వనని చెప్పేసరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ ఉమా, మహికి నువ్వంటే చాలా ఇష్టం. నీకు డివోర్స్ ఇవ్వడం, ఆ ఫోన్లో ఆ మాటలు అన్నీ నేను కావ్య చేసినవే. ఇన్ఫ్యాక్ట్ పాపం మహికి ఒక్క విషయం కూడా తెలీదు. ఇంకా తను నీకోసం, నీ మ్యారేజ్ డే కోసం నిన్ను చాలా సర్ప్రైజ్ చేద్దామనుకున్నాడు. కానీ మేమే అలా చేసి మిమ్మల్ని విడగొట్టాం. నువ్వు అనుకున్నట్టు నీకు మహికి అసలు డైవర్స్ అవ్వలేదు. మహి నువ్వు సైన్ చేసిన పేపర్స్ని చింపేశాడు. నువ్వు తనకు దూరంగా వెళ్ళాక నీకోసమే ఎదురు చూశాడు, నీకోసమే వెతికాడు. నన్ను వికాస్ వదిలి వెళ్ళిపోయాక ఎవరూ లేక ఒంటరిగా ఉన్న నాకు ఒక ఫ్రెండ్గా హెల్ప్ చేశాడు అంతే. ఉమా, నిన్ను మహి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. తనకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మేము ఎన్ని చేసినా మహి మాత్రం నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నేనే చాలా తప్పుగా ఆలోచించి నా స్వార్థం కోసం మిమ్మల్ని దూరం చేశాను.
ఆ తప్పు కూడా నాకు మహి చెప్తే గానీ తెలియలేదు. ఏం చేస్తాం, ఇప్పటికి కూడా నేను నా గురించి ఆలోచించాను కాబట్టి నేను చేసిన తప్పులు నాకు తప్పులుగా కనపడలేదు. ఉమా, ఒకటి చెప్పనా, మహి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు, కానీ ఆ విషయం చెప్పడానికి కూడా తను ఇప్పుడు స్పృహలో లేడు. ఉమా, నేను ఇదంతా ఏదో నా తప్పు కప్పిపుచ్చుకోవడానికి చెప్పడం లేదు. కనీసం మహిని ప్రేమించకపోయినా పర్వాలేదు, అపార్థం మాత్రం చేసుకోకు. తనని నువ్వు ఒక మోసగాడిగా చూస్తే మహి అసలు తట్టుకోలేకపోయాడు. ప్లీజ్ ఉమా, ప్లీజ్. నేను నిన్ను క్షమించమని కూడా అడగలేను, ఎందుకంటే నేను చేసిన తప్పు చిన్నది కూడా కాదు. అది జీవితం నన్ను వెంటాడుతూనే నన్ను బాధ పెడుతూనే ఉంటుంది అనుకుంటూ ప్రియా వెళ్ళిపోయింది. ఉమా ప్రియా చెప్పిన అన్ని మాటలు విని ఏం చెప్పాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అలాగే ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్లో నుండి మహిని ఇంటికి తీసుకొచ్చినా కూడా మహిలో ఏ మార్పు రాకపోవడంతో ఉమనే దగ్గరుండి చూసుకుంటూ టైంకి అన్నీ ఇస్తూ మహి మళ్ళీ మామూలుగా రావాలని దేవుడికి పూజలు చేస్తూ అలాగే ఉండిపోయింది తన దగ్గర. అలా ఉమా పూజలు ఫలించాయో లేక ఉమా ప్రేమను మహి ఆస్వాదించాడో తెలియదు, కానీ 7 నెలల తర్వాత మహిలో చిన్న కదలిక రావడంతో అందరూ చాలా సంతోషపడ్డారు. ఇంకా మహి సృలోకి రావడం, అందరినీ గుర్తుకు పట్టడం, ఉమను పాపను చూసి చాలా సంతోషంతో వాళ్ళని తనివి తీరా గుండెలికి హత్తుకొని తన ప్రేమని తెలిపాడు. కానీ ఉమా మాత్రం తనని ముందులా స్వీకరించలేకపోయింది. ఉమా అలా అనడం చూసి మహి ఉమాతో, ఉమా, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఇంకా నా తప్పులు నేను తెలుసుకొని మనం సంతోషంగా ఉందామని అనుకున్న టైంలో ఇలా జరిగి నువ్వు నాకు దూరం అవ్వడం, మళ్ళీ మన బంధం ఇలా అవ్వడం అన్నీ నా వల్లే జరిగాయి. నేనే అందరినీ గుడ్డిగా నమ్మడం వల్లే మన జీవితాలు ఇలా అయ్యాయి. నన్ను క్షమించమని నేను నిన్ను అడగను. అలా అని ఆ రోజు మత్తులో అనుకుంటూ జరిగిందంతా తనకు చెప్పి తన మదిలో ఉన్న భారాన్ని తగ్గించుకున్నాడు. నేను ఆ రోజు నిన్ను ఏ మోసం చేయలేదు మా, నువ్వుగా భారీగా స్వీకరించని మనస్ఫూర్తిగా అడిగావు. నువ్వు అలా నన్ను ఒక మోసగాడిగా చూస్తూ ఉంటే అసలు తట్టుకోలేకపోయాను. మహి తనతో మాట్లాడుతున్న ఉమా మాత్రం ఏమీ అనకుండా అలాగే ఉండిపోయింది మహి చెప్తున్న మాటలు వింటూ. చూడు ఉమా, నాకు తెలుసు నువ్వు ఇదే అనుకుంటున్నావు కదా, తర్వాత ఎందుకు చెప్పలేదని. నేను అప్పుడే చెబుదామనుకున్నాను, కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావేమో అన్న చిన్న భయంతో తర్వాత మెల్లగా చెబుదామనుకున్నా. కానీ ఇంతలోనే అలా జరిగి నువ్వు నాకు దూరం అవుతావని అనుకోలేదు. మళ్ళీ కలిసినా నువ్వు నాకు చెప్పే అవకాశం ఇవ్వలేదని చెప్పడంతో ఉమా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న ఉమానే చూస్తూ బాధగా ఉండిపోయాడు మౌనంతో. తర్వాత కాలం గడుస్తున్న కొద్దిగా ఉమా తన మనసులో ఏర్పడిన బాధను మెల్లిమెల్లిగా మార్చిపోతూ మళ్ళీ మహిని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే మహి తనను అంతలా ప్రేమిస్తుంటే తన మనసు కూడా మళ్ళీ మహిని ప్రేమించడం మొదలుపెట్టింది. చివరికి మహి, ఉమా, పాప ముగ్గురు కలిసి మళ్ళీ ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేశారు. కొత్త లైఫ్ని ముందుగా తమ పెళ్లితోనే స్టార్ట్ చేశారు ఉమా మహిలు. ఈసారి మహి ఉమా మెడలో కోపంతోనో అసహ్యంతోనో కాకుండా కొండంత ప్రేమతో కోటి ఆశలతో తాళి కట్టి మనస్ఫూర్తిగా తన భార్యని చేసుకున్నాడు. ఇప్పుడు మహికి ఏ బాధ లేదు. తన మనసు మొత్తం ఉమానే పూర్తిగా నిండిపోయింది. ఏ పెళ్లినైతే తన జీవిత చెడు సంఘటన అనుకున్నాడో అదే పెళ్లిని ఇప్పుడు ఎంతో గౌరవిస్తూ తన జీవితంలో జరిగిన ఒక అద్భుతంగా భావిస్తున్నాడు. మరోపక్క ఉమా కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. పెళ్లితో తన జీవితం తారుమారాయి మహిని ఎక్కడ కోల్పోతానన్న భయం తన మనసులో నుండి తొలగించి జరుగుతున్న పెళ్లిని మనస్ఫూర్తిగా ఆనందిస్తూ ఆ క్షణాలను తన మనసులో పదిలంగా దాచుకునే పనిలో పడిపోయింది. ఎందుకంటే ఎంతైనా మహిని తన ఫోటోలో చూసి ప్రేమించింది కదా. ఇప్పుడు ఇలా జరుగుతుంటే తన ఆనందం అంతా ఇంత కాదు మరి. ఇంకా రాఖీ కూడా మహి తప్పు ఏం లేదని తెలుసుకొని మహిని ఏమీ అనలేదు. కానీ వాళ్ళ అక్క ఈ 3 సంవత్సరాలు పడిన బాధలు కష్టాలను చూసినవాడు కనుక మహితో మాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. మరోవైపు ప్రియా భర్త వికాస్ ఇదంతా చేశాడని పోలీసులకు తెలియడంతో అతన్ని అరెస్ట్ చేసి శిక్ష విధించారు పోలీసులు. ప్రియా బాబు మాత్రం ఒంటరిగా అలాగే మిగిలిపోయారు. ప్రియా వికాస్ని తలుచుకుని బాధపడుతూ ఉద్యోగం చేసుకుంటూ బాబుని పోషిస్తూ ఉంది. చెరపుకు రా చెడేవో అన్నారు పెద్దలు. అందుకే ప్రియా తను చేసిన పనుల వల్ల ఆస్తిని భర్తని కోల్పోయి ఇలా ఒంటరిగా మిగిలిపోయింది. ఈసారి మహి ఉమలు సంతోషంగా ఉండడం చూసి తనకు ఈర్ష అసూయ కలిగే ప్లేస్లో సంతోషం కలిగింది ప్రియకి. ఇంకా మరోపక్క కార్తిక్ పాపం ఉమను నిజంగా ప్రేమించిన మళ్ళీ తన జీవితంలో మహి రావడం, మహితో ఉమా ఆనందంగా ఉండడం చూసి తన ప్రేమ ఉమకు చెప్పకుండానే తనలోని సమాధి అయిందని చాలా బాధపడ్డా. తర్వాత రఘురామ్ గారు రాఖీ అందరూ చెప్పడంతో తను కూడా రియలైజ్ అయ్యి ఒక కొత్త జీవితం మొదలుపెట్టాడు. ఉమా జీవితంలోకి పెళ్లి అని అమావాస్య వచ్చి తనకు ఎన్నో ఇబ్బందులు, బాధలు, అవమానాలు ఎదురుపడిన అన్నిటినీ ఓదార్పుగా ఎదుర్కొని తన జీవితంలో ఉన్న అమావాస్యలను ప్రేమతో దూరం చేసుకొని నిండు పున్నమలను తిరిగి తెచ్చుకుంది తన జీవితంలోకి. ఉమే కాదు, ప్రతి భార్య కూడా ఇలాగే ఉంటుందేమో కదా. భర్తలో సగభాగమై అన్ని సుఖదుఖాలను భర్తతో కలిసి పంచుకుంటూ ఓర్పుగా నేర్పుతో ఇల్లును చక్కదిద్దుకుంటూ అందరి మంచి కోరుతూ అందరినీ తమ వాళ్ళని అనుకుంటూ ఎన్ని బాధలు వచ్చినా కుటుంబానికి ప్రేమను పంచుతూ అందరి గురించి ఆలోచిస్తూ
తను కొవ్వొత్తిలా కరిగిపోతూ కుటుంబంలోని అందరికీ వెలుగును పంచుతూ కుటుంబ సంతోషం కోరుకునే ప్రతి భార్య, ప్రతి ఇల్లాలు కూడా ఒక దేవతే కదండి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.